భారతదేశంలో ప్రపంచ దేశాల్లో ఉన్న నా ప్రియ సహోదరి సహోదరులకు క్రీస్తు నామములో శుభాభివందనాలు. ప్రియమైన నా సహోదరి సహోదరులారా, భారతదేశం గర్వించదగ్గ ఒక విషయాన్ని మీతో నేను చెప్పబోతున్నాను. మీ అందరికీ తెలుసు, నిన్నటి దినాన్న మరి టీమిండియా క్రికెటర్స్ ఒక ఘన విజయాన్ని సాధించారు. మరి సెమీఫైనల్స్కి వెళ్ళడానికి సూపర్ 8లో వారి ప్రతిభను కనపరిచారు. మీరు అందరూ చూశారు దాన్ని. కాకపోతే ఇక్కడ మరి ఆ యొక్క మ్యాచ్ గెలిపించడానికి ఒక వీరుడు కారణమయ్యారు. ఆయన ఎవరో మీకు తెలుసు. ఆయన పేరు సంజు శాంసన్. ఈ సంజు శాంసన్ అనే ఆయన మరి ఒక క్రిస్టియన్. మరి క్రిస్టియన్గా నేను ఆయన్ని కొనియాడడానికి రాలేదు, కానీ ఒక భారతీయుడిగా భారతదేశ గడ్డ మీద భారత ఖ్యాతిని నిలబెట్టిన ఒక క్రైస్తవుడు, భారతీయ క్రైస్తవుడు. జయహో భారత్. ఎంత చక్కగా ఆడాడంటే మరి వెస్టిండీస్పై ఆ పోరులో చక్కగా ఇక శాంసన్ 97 పరుగులు చేసి అద్భుతంగా రాణించి నాట్అవుట్ బ్యాట్స్మెన్గా నిలబడి, గతంలో ఆయన్ని మరి ఆ టీమిండియాలో ఉంచాలా తీయాలా, అతని పర్ఫార్మెన్స్ బాగోలేదని చాలా రకాలుగా ఆయన మీద కొన్ని అభియోగాలు ఉన్నప్పటికీ మరి ఈ యొక్క సూపర్ 8లో అద్భుతంగా ఆడి సెమీఫైనల్కి ఇండియాని తీసుకువెళ్ళడానికి కారకుడయ్యారు ఆ సంజు శాంసన్ గారు. సంజు శాంసన్ గారు, కంగ్రాచులేషన్స్. మీరు ఇలాగే ఆడుతూ భారతదేశానికి మంచి ఖ్యాతి తీసుకురావాలని ఒక భారతీయుడిగా, మీ తోటి క్రైస్తవుడిగా నేను నా యొక్క శుభాకాంక్షలు మీకు తెలియజేయుచున్నాను. ఈరోజు మరి వెస్టిండీస్పై ఆ ఘన విజయాన్ని ఖచ్చితంగా శాంసన్ ఎంత బాగా దేవుడికి డెడికేట్ చేశారో, ఎంత బాగా దేవుని యొక్క గొప్పతనాన్ని చెప్పారో మరి మనం చూడకుండా ఉండలేము. దాన్ని చూసిన తర్వాత ఒళ్ళి పులకరించకుండా ఉండకపోదు అసలు ఎవరికైనా సరే. క్రైస్తవుడిగా నేనైతే భారతీయుడిగా, భారతీయ క్రైస్తవుడిగా నేను చాలా గర్విస్తున్నాను ఆయన ఆటని, ఆయన ప్రతిభని, ఆయన డెడికేషన్ని చూసి. ఇకపోతే ఆయన ఇక ఆ పోరులో గెలిచిన తర్వాత ఆ యొక్క గ్రౌండ్లోనే మోకాళ్ళేసి దేవునికి థ్యాంక్స్ చెప్పడం, ప్రార్థన చేయడం మరి చాలా అద్భుతంగా అనిపించింది నాకు. అట్లాగే మరి తదుపరి వారు ఈ ఇన్నింగ్స్కి వెళ్ళడానికి మీ ప్రతిభ చాలా బాగుందంటే, నేను ఇన్నింగ్స్కి వెళ్ళడానికి లేదంటే ఈ భారత్ని, ఈ టీంని గెలిపించి నేను మరొక మెట్టు ఎక్కించడానికి కారణం నా శక్తిమంతుడైన దేవుడు, సర్వశక్తిమంతుడైన దేవుడే నన్ను ముందుకు తీసుకువెళ్ళాడు, గెలిపించాడని తన మనసులో ఉన్న మాటని తన ఆహాభావాల్లో, తన మాటల్లో తెలియజేయడం చాలా అద్భుతం. ఇక టీమిండియాలో ఉన్నటువంటి కెప్టెన్నే తల వంచి అద్భుతంగా నువ్వు ఆడావు శాంసన్, సంజు శాంసన్, యువర్ గ్రేట్ అని తన ముందు తల వంచడం, ఇవన్నీ చూస్తే చాలా ఆనందం అనిపించింది. ఒక్కసారి ఆ విజువల్స్ని మనం చూద్దామండి, ఒకసారి వీక్షించండి. It means the whole world actually to me. I think right from the day I started playing, started dreaming to play for the country, I think this is the day I was waiting for, and very grateful, very thankful, and I've always had a very special journey with lots of ups and downs, but I've kept on doubting myself, kept on thinking, what if, can I make it, but I kept on believing, and thanks to the Lord Almighty for actually blessing me today. So I'm very happy. చూశారు కదా ఎంత బాగున్నాయండి. నిజంగా ఒక ఆటలో ప్రతిభ కనపరిచి, దేవుణ్ణి గ్రౌండ్లో గనపరిచి, ఎంత గొప్పగా ఆల్మైటీ గాడ్ నాకు తోడుగా ఉన్నప్పుడు ఈ ఇన్నింగ్స్ నేను గెలవగలిగాను, గెలిపించగలిగానని ఎంత చక్కగా చెప్పాడు ఆయన. మరి గ్రౌండ్లోనే మోకాళ్ళేసి ప్రార్థన చేయడం. అందుకే ఏ పరిస్థితుల్లోనైనా దేవుణ్ణి గనపరిచేవాడే క్రైస్తవుడు, ఏ పరిస్థితుల్లో ఉన్నా సరే. మరి ఆయన యొక్క గొప్పతనాన్ని కొనియాడినందుకు మరొకసారి శాంసన్, గాడ్ బ్లెస్ యూ. దేవుడు ఇంకా నీకు మంచి స్థితినివ్వాలని తప్పకుండా భారతదేశంలో, ప్రపంచ దేశంలో ఉన్న క్రైస్తవులందరూ నీ కోసం ప్రార్థిస్తారు. అలాగే భారతీయుడిగా భారతదేశ ఖ్యాతిని కూడా ప్రపంచ దేశాల మధ్య నిలబెట్టడానికి ఇలాగే మీరు ముందుకు వెళ్ళాలని మేమందరం కోరుకుంటున్నాం. ఇక భారతదేశంలో ఈరోజు ఎందుకు ఈ వీడియో చేశానంటే, ఎవరినో విమర్శించడానికో, ఎవరినో అవమానపరచడానికో, లేదా క్రైస్తవ్యం గొప్పతనాన్ని ఏదో కొనియాడడానికో కాదు. కానీ క్రైస్తవుడు అంటే ఈ దేశంలో మరి చాలామందికి క్రైస్తవులు అంటే చాలా చిన్న చూపు, మైనారిటీస్, వీరిని పక్కన పెట్టేయాలి, వీరితో మాకు పని లేదు. చాలామంది ఏమంటారంటే భారతదేశంలో క్రైస్తవుడు ఓటింగ్ వద్దు, భారతదేశంకి క్రైస్తవుడితో పనే లేదని అంటున్నప్పుడు, దేవుడు తన పిల్లల్ని లేపి తన కార్యాలు ఎలా చేస్తారో అన్ని రంగాల్లో మీరు కల్లారా చూశారు గతంలోనే. అలాగే మరి T20 కప్పుకి వెళ్ళడానికి జెమిమా రోడ్రిక్స్ ఆ రోజు కూడా అలాగే గెలిపించి, ఆ రోజు కూడా అలాంటి పరిస్థితుల్లోనే ప్రతిభని కనపరిచి టీమిండియా గెలవడానికి మరో మెట్టెక్కించి ముందుకు తీసుకువెళ్ళగలిగిందామే.
అలాగే ఈరోజు మరి శాంసన్ ఆలోచించండి, ఏ ఆట మీద అయితే గొప్పగా ఘనంగా అని అనుకుంటున్నారో ప్రపంచ దేశాల్లో క్రికెట్ అంటే మన భారతదేశంలో, భారతదేశం వ్యాప్తంగా లేదా ప్రపంచవ్యాప్తంగా భారత జట్టు అంటే చాలా ఒక ఖ్యాతి ఉన్నది, ఒక బలమైనది. మరి భారతదేశ జట్టును ఎదుర్కోవాలంటే అవతల ఏ దేశ మరి జట్టు అయినా భయపడవలసిందే. అలాంటి స్థితిలో ఉన్న భారత జట్టుని ఈరోజు గెలిపించి ఉన్నత స్థానానికి తీసుకువెళ్ళినటువంటి దేవుని పిల్లలు జెమిమా రోడ్రిగ్స్, అలాగే సంజు శాంసన్ గారు. మరొకసారి ఆ పిల్లల కోసం మనం ప్రార్థన చేద్దాం, ఘనంగా వారు ముందుకు వెళ్ళాలి. చూడండి, మత ఉన్మాదంతో మాట్లాడుతున్న వారులారా, భారతదేశంలో మేము భాగమే. అన్ని రంగాల్లో భారత ఖ్యాతిని నిలబెట్టడానికి క్రైస్తవుడు కూడా పోరాడుతూనే ఉంటాడు. అందుకు నిదర్శనమే సంజు శాంసన్ గారు కానివ్వండి, అలాగే మరి జెమిమా రోడ్రిగ్స్ గారు కానివ్వండి, అలాగే ఎన్ని రంగాల్లో మీరు క్రైస్తవులు పెట్టినా నిస్వార్థంగా ఆడి భారతదేశ ఖ్యాతిని, లేదా ఏ రంగంలో ఉన్న రంగంలో భారతదేశ ఖ్యాతిని నిలబెట్టగలిగిన వాడే క్రైస్తవుడు. మర్చిపోకండి, క్రైస్తవుడు అనగానే ఒక ఏమంటే మతానికి పరిమితమైన వాడు, లేకపోతే పార్షియాలిటీ చూపించిన వాడు అని అనుకోకండి. క్రైస్తవుడు అనగానే అందరిని ప్రేమించిన వాడు, దేవుడిచ్చిన ఆ పని ఏదైతే ఉందో నమ్మకంగా చేయగలిగిన వాడు, అందరి కోసం పోరాడేవాడు, అందరినీ గెలిపించిన వాడే క్రైస్తవుడని ఈ 2 ఇన్సిడెంట్లు మనకి కనపడుతూనే ఉన్నాయి. జెమిమా రోడ్రిగ్స్ గారు కానివ్వండి, ఈ యొక్క శాంసన్ గారు కానివ్వండి. అలాగే ప్రపంచంలో ప్రతిభ కలిగి ప్రపంచానికి సేవ చేసిన వాడే అన్ని రంగాల్లో క్రైస్తవుడు. మరి విద్యా రంగంలో కానివ్వండి, సైన్స్ రంగంలో కానివ్వండి, వ్యాపార రంగంలో కానివ్వండి, అన్ని రంగాల్లో క్రైస్తవులు ఉన్నతంగానే పనిచేశారు. అందరికీ సహకారంగా ఉంటారు, అందరికీ వారి యొక్క ప్రతిభని ప్రపంచానికి కనపరుస్తారని చెప్పడానికి ఎక్కడ అతిశయోక్తి లేదు. మన భారతదేశ గడ్డ మీద కూడా మరి ఎన్నో మంచి పనులు చేసినటువంటి మిషనరీస్ వచ్చారు, క్రైస్తవులు ఎన్నో మంచి పనులు చేశారు, స్కూల్స్ కట్టించారు, హాస్పిటల్స్ పెట్టించారు, ఈరోజుకి అవి నడుస్తూనే ఉన్నాయి. కానీ ఈరోజు అక్కసుతో కొంతమంది భారతదేశాన్ని మొక్కలు చేసి, భారతీయ దేశంలో ఉన్నటువంటి భిన్నత్వం ఏకత్వం కలిగిన ఈ దేశాన్ని అన్ని మతాల కలిసికట్టుగా భారతదేశ ఖ్యాతిని నిలబెట్టవలసిన అవసరత ఉన్న ఈ తరుణంలో భారతదేశంలో క్రైస్తవులు వేరు చేసి మాట్లాడడం, క్రైస్తవులు వ్యతిరేకించి మాట్లాడడం, క్రైస్తవుల్ని దూషించి మాట్లాడడం, క్రైస్తవుల్ని ద్వేషించి మాట్లాడడం, లేదా క్రైస్తవుల మీద అక్కసు చూపించడం ఎంతవరకు సమంజసం ఆలోచించండి. భారతదేశంలో మేము భాగమే, మా భారతదేశం కోసం బ్రతుకుతాం, అన్ని రంగాల్లో మా భారతదేశ ఖ్యాతి నిలబెడతాం. దేవుడు మాకిచ్చిన ఈ గడ్డని, ఈ గడ్డ మీద మేము పుట్టిన పుట్టుకను, లేదా గడ్డ మీద మాకిచ్చిన అవకాశాలు అన్ని రంగాల్లో నిలబెట్టి భారత ఖ్యాతిని ప్రపంచవ్యాప్తంగా నిలబెట్టడానికి ఎప్పుడూ క్రైస్తవుడు అన్ని రంగాల్లో అన్ని పరిస్థితుల్లో నిలబడుతూ పోరాడుతూ ఈ దేశాన్ని గెలిపిస్తూనే ఉంటాడని అనడానికి అతిశయోక్తి లేదు. జై హో భారత్. దేవుడు ఈ దేశాన్ని, ఈ దేశంలో ఉన్న క్రైస్తవుల్ని, అలాగే భిన్నత్వంలో ఏకత్వం కలిగిన ఈ దేశాన్ని, అన్ని మతాల్ని, అన్ని మతస్థుల్ని దేవుడు దీవించి ఆశీర్వదించి మా భారతదేశాన్ని అభివృద్ధి పరచుగాక. థ్యాంక్ యూ ఆల్, గాడ్ బ్లెస్ యూ. మరొకసారి శాంసన్ గారు మీకు మా హృదయపూర్వక ధన్యవాదాలు. ఇంకా ఇలాగే ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ గాడ్ బ్లెస్ యూ.